రాజకీయ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో నెంబర్ 1 అనే చెప్పాలి. ఎందుకు నెంబర్ 1 అని చెప్పాలి అంటే, గతంలో చంద్రబాబు నాయుడు అనే ఆయన మేనిఫెస్టో పెట్టాడు కానీ జనాల్ని మోసం చేశాడు, మభ్య పెట్టాడు. తాడేపల్లి మండలం కానీ అమరావతి కానీ రాజధాని అన్న తర్వాత ఎక్కువ శాతం మేనిఫెస్టో మీద దెబ్బపడే క్రమంలో భాగంగా ఎంతసేపు రాజకీయమే ఆలోచించాడు తప్ప పేద ప్రజల గురించి ఆలోచించలేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలు, స్కూల్స్ అభివృద్ధి, పేద ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రతి మనిషికి ఇంటింటికి ఏది కావాలి, ఏది అవసరం ఉంటుందనే ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతూ ఉంటే ప్రతిపక్షాల వారు దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉంది. ఇవాళ ప్రతిపక్షాల వారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మేనిఫెస్టోని ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మా తాడేపల్లికి వచ్చి అయితే లోకేష్ బాబు గారు చాలా చేస్తామని చెప్పని మాట్లాడే విధానం ఉంది. అయినా కూడా లోకేష్ బాబు గారు నమ్మే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కానివ్వండి, ఏదైనా కూడా బ్రహ్మాండమని చెప్పాలి. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తాడేపల్లి మండలం కానీ మంగళగిరి నియోజకవర్గం కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ రాజకీయ ఒరబడి నడుస్తుంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దయ. ఆ విధానంలో ముందుకెళ్లే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పాలి. బాబు గారు ఏమంటున్నారంటే సూపర్ 6 కంటే వాళ్ళు ఏం బాధలేదని చెప్తున్నారు. దీని ఎలా చూస్తారు మరి మీరు? సూపర్ 6 అనేది అది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది అయితే కాదు. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజల ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు గతంలో జరిగినాయి కానివ్వండి, ఇప్పుడు జరిగినాయి కానివ్వండి, బేసిక్గా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టాలనే ఆలోచనతో ప్రజలు కోరుకుంటున్నారు. సుమారుగా అంటే లాస్ట్ టైము వచ్చిన సీట్ల కంటే ఒక 5-10 ఏమైనా తగ్గితే తగ్గొచ్చు, కానీ మేబీ నాకు తెలిసి ఎక్కువ మెజారిటీ కూడా రావచ్చు. అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకు రావచ్చు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి గడపకి తాగినాయి. ప్లస్ సేమ్ టైం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తానని ఏదైతే చెప్పాడో ఆ విధానం ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు నమ్మారు. కాబట్టి ఓటేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎలక్షన్కి కూడా సిద్ధమని సవాల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా జగనన్న మొన్న మేనిఫెస్టో పెట్టాడు, నెంబర్ 1 అండి అది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నాడు నేడు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, స్కూల్ కానీ ఏదైనా నెంబర్ 1 ఉండేయండి. ఇంకోటి ఏంటంటే పింఛన్లు పేదవారికి, వికలాంగులకి, వితంతులకి, వాళ్ళకి వృద్ధా పింఛన్ వాళ్ళకి పింఛన్లు బట్టి నెంబర్ 1 అండి అది. మళ్ళీ దాన్ని 3000 పెంచుకుంటే 3000 అని చెప్తానని నెంబర్ 1 అండి అది. ఇప్పుడు ఈయన గారు చంద్రబాబు గారు పెట్టారు, నిన్న 25 పథకాలు పెట్టాడు, 25-20 పథకాలు పెట్టాడు. దేనికి పెట్టాడో, ఎందుకు పెట్టాడు ఊరికి అర్థం కాదు. ఆయన ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనదే మళ్ళా జనాలు ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంటికి వెళ్తూ ఖాయం, దీనికి సమస్య లేదు. ఎవరు ఏమనుకున్నా మళ్ళీ జగనాన్ని వస్తాడు. 110-120 సీట్లు వస్తాయి జగనానికి, సమస్య లేదు. ఎంపీల మటుకు 20కి 25కి 25 వచ్చేస్తాయి, సమస్య లేదు. ఎంపీల మటుకు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు. మా పనులు మేము చేసుకుంటాకి వెళ్ళిపోయినప్పటికీ వాలంటీర్లు వచ్చి అన్ని తీసుకొని ఫారాలు అవన్నీ తీసుకొని మా పనులన్నీ పూర్తి చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ వచ్చేస్తే బాగుంటుందా? చాలా బాగుంటది. లోకేష్ వాళ్ళు వద్దంటావా? లోకేష్ వల్ల కాదు, లావణ్య గెలుస్తుందా మరి? లావణ్య గెలుస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నమ్మవా? ఎందుకు? ఇంకా నోటుకొచ్చిన మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా జనాలు చూడకుండా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అంతే. జగనే వస్తాడా? థ్యాంక్ యూ. 100కి 100% ఎటువంటి పరిస్థితులు కూడా అక్కడ వైసీపీ జెండా ఎగురుతుంది.
దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. వైసీపీ గెలవదని చెప్పి చిలకలూరుపేట రజనీ గారిని ఇక్కడ గుంటూరుకు పంపించారని చెప్తుండే మరి ఎంత కూడా అది అబద్ధం కూడా అది కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ బీసీ అభ్యర్థికి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే అక్కడ అభ్యర్థి మార్చారు తప్ప ఎన్ని కూడా అపోహలు ఎన్ని కూడా ఎవరు నమ్మరు కూడా. ఏదున్నా సరే అక్కడ చిలకలూరుపేటలో ఇటువంటి పరిస్థితులు కూడా వైసీపీ జెండా ఎగురుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. రాష్ట్రం మొత్తం ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? వై నాట్ 175కి 175 నో డౌట్. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురం అసలు మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. 175కి 175 25 పార్లమెంట్ సీట్లకి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది? ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్ని కూడా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ని చేసేవాటి తప్పుడు ప్రచారాలు తప్ప ఎటువంటి పరిస్థితులు అక్కడ వంగా గీత గారు స్థానిక నాయకురాలు, అందువల్ల ఎటువంటి పరిస్థితులు కూడా అక్కడ అఖండ మెజార్టీతో వంగా గీత గారు గెలుస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎంత కూడా ఏంటంటే ఈ ఎల్లో మీడియా సృష్టించినటువంటి వ్యవహారం తప్ప ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన గెలిచే అవకాశమే లేదు. ఇప్పుడు చిలకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చారు కదా వెల్లంపల్లి గారికి సపోర్ట్ చేయడానికి? అవునండి, ఆయన మద్దతుగా అక్కడ చిలకలూరుపేట నుంచి మేము ఆర్యవ సంఘం తరపున ఇక్కడ పట్టణ ఆర్యవ సంఘం తరపున ఇక్కడికి వచ్చాము. ఆయన తరపున ఈరోజు ప్రచార నిమిత్తము వాళ్ళ ఉదయాన్నే వచ్చి ఆయనతో పాటు తిరుగుతున్నాము. అది అందులో భాగంగా వచ్చాయి. ఈరోజు స్పందన ఎలా ఉంది వెల్లంపల్లి? చాలా 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 బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఆ పూర్వ స్పందన ఉంది. అందులో భాగంగానే మేము కూడా చిలకలూరుపేట నుంచి వచ్చి ఇక్కడికి మేమందరం కూడా పట్టణ సంబంధించినటువంటి ఆర్యవేశ నాయకులు అందరూ కూడా వచ్చేసి ఆయనకి సపోర్ట్గా తిరగడానికి వచ్చాయి. ఈరోజు గెలుస్తారా మరి వెల్లంపల్లి గారు? 100%. ఇందాక చెప్పే మీకు వై నాట్ 175. అంతేకాదు 58 నెలల పాలన చూసి నాకు ఓటేయమని చెప్పిన ఏకైక నాయకుడు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర గారు, ఆ తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఎవ్వరు కూడా నా పాలన చూసి నా ద్వారా లబ్ధి పొందితేనే చేయమని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల ఎటువంటి సందేహమే లేదు. 175 సీట్లు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు, రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం మనం. రైట్, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మా జగనన్న మొన్న మేనిఫెస్టో పెట్టాడు, నెంబర్ 1 అండి అది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ నాడు నేడు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ స్కూల్ కానీ ఏదైనా నెంబర్ 1 ఉండేయండి. ఇంకోటి ఏంటంటే పింఛన్లు పేదవారికి, వికలాంగులకి, వితంతులకి, వాళ్ళకి వృద్ధా పింఛన్ వాళ్ళకి పింఛన్లు బట్టి నెంబర్ 1 అండి అది. మళ్ళీ దాన్ని 3000 పెంచుకుంటే 3000 అని చెప్తానని నెంబర్ 1 అండి అది. ఇప్పుడు ఈయన గారు చంద్రబాబు గారు పెట్టారు, నిన్న 25 పథకాలు పెట్టాడు, 25 పథకాలు పెట్టాడు. దేనికి పెట్టాడో ఎందుకు పెట్టాడు ఊరికి అర్థం కాదు. ఆయన ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనదే మళ్ళా జనాలు ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంటికి వెళ్తూ ఖాయం, సమస్య లేదు. ఎవరు ఏమనుకున్నా మళ్ళీ జగనాన్ని వస్తాడు. 110, 120 సీట్లు వస్తాయి జగనానికి, సమస్య లేదు. ఎంపీలు మటుకు 20కి 25కి 25 వచ్చేస్తాయి, సమస్య లేదు. ఎంపీలు మటుకు జగన్ మళ్ళీ సీఎం అవుతాడు.